యాదాద్రి భువనగిరి జిల్లా బుధాన్ పోచంపల్లిలో భూభారతి చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా హాజరైన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ధరణి స్థానంలో కొత్త చట్టం తీసుకొస్తున్నామని చెప్పి సంవత్సర కాలంలోనే భూభారతి చట్టం అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. గతంలో రైతులు ధరణి పోర్టల్ ద్వారా చాలా ఇబ్బందులు అనుభవించారని, కార్యాలయాల చుట్టూ కాలు అరిగేలా తిరిగారని అన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ వీరహర్ రెడ్డి, ఆర్డీఓ శేఖర్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, నాయకులు, మహిళలు, రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ అబ్దుల్లాపూర్ మెట్ట ఒక రైతు తిరిగి ఇబ్బంది పడి ఆఖరికి పెట్రోల్ పోసుకుంటూ అధికారి మీద కూడా పెట్రోల్ పోసుకొని నిప్పంటిస్తే ఆ ఆఫీసరు ఆ రైతు కూడా చనిపోయింది. అంటే అట్లాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఏదో అధికారిని చేయాలనే బాధ కాదు, ఎటు పాలు పోక ఆ రైతుకు అట్లాంటి పరిస్థితి దాపరిచింది. అట్లా లక్షలాది మంది రైతులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బంది పడుతున్న క్రమంలో నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినారు, మేము అధికారంలోకి వస్తాం, అధికారంలోకి రాగానే బంగాళాఖాతంలో ఈ ధరణి చట్టాన్ని పడేస్తామని చెప్పినారు. చెప్పినట్టుగానే ఈరోజు అధికారంలోకి వస్తూనే మరి ఈరోజు భూభారతి చట్టం తీసుకొచ్చిండ్రు. భూభారతి చట్టం తీసుకొచ్చి మొన్న జనవరి 4, 2025 చట్టం తీసుకొచ్చి మరి అసెంబ్లీలో మేమంతా కూడా భాగస్వాములు అయినాం. ఇది మా అదృష్టంగా మేము భావిస్తున్నాం. మీరు గెలిపించారు, 40 ఏళ్ళ చరిత్ర తిరగరాసి మరి భువనగిరి నుంచి రాసి నన్ను గెలిపిస్తే అసెంబ్లీలో ఇట్లాంటి మంచి కార్యక్రమాలు అన్నిట్లో కూడా నేను కూడా పాల్పంచుకుంటున్నా, అనేక సమస్యల మీద మాట్లాడుతున్నాం. సో ఈ యొక్క భూభారత్ చట్టం అమలు చేయడంలో నేను కూడా భాగస్వామిని అయ్యి మరి ఆ భూభారత్ చట్టం తీసుకొచ్చి దానికి సంబంధించిన విధి విధానాలు 100 రోజులలో చేసి మొన్న 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి రోజు దాన్ని అమలు చేసే కార్యక్రమం మరి రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా పిలిచి మరి ఇక్కడ శిల్ప కళా వేదికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంబేద్కర్ సాక్షిగా ఆయన జయంతి రోజే దాన్ని మరి ఆ భూభారత్ చట్టాన్ని ఆవిష్కరించారు. ఆ రోజుకెళ్ళి మొదలు పెడితే తెల్లారికెళ్ళి మళ్ళీ 17వ తారీఖు నుంచి వివిధ మండలాలలో అధికారులు, కలెక్టర్ వీళ్ళంతా, ఆర్డీఓ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ చేసి వీళ్ళంతా కూడా మరి ప్రజల దగ్గరికి మీరు పోవాలి, ప్రతి మండలం తిరగాలి, సదస్సులు పెట్టి ప్రజలకు తెలియజేసే కార్యక్రమం చేయాలని రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు, రెవెన్యూ శాఖ మంత్రులు శ్రీనివాసరెడ్డి గారి ఆదేశం మేరకు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది నిజంగా ఒక శుభ సందర్భం. అంతకుముందు ఎప్పుడు కూడా ప్రజలలా చెప్పలే, ప్రజలతోటి మాట్లాడలే, రైతు సమస్యలు కూడా వింటున్నాం. వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళ బాగోగులేంటి, వాళ్ళ మంచి చెడులు ఏంటి తెలుసుకోవడానికి ఈరోజు ఇట్లా ప్రజల వంతకే వచ్చి ఒక ప్రజా పాలన, ఇందిరమ్మ పాలనలో భాగంగా ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. మరి భూభారతి కూడా అంతకుముందు ఇందిరమ్మిళ్ళు కావచ్చు, మరి వివిధ కార్యక్రమాలు కావచ్చు, అన్నిట్ల మీద కూడా గ్రామ సదస్సులు కూడా పెట్టినాం. గ్రామాలలోకి వచ్చి లబ్ధిదారుల పేర్లు తీసుకొని అవన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. మరి ఈరోజు భూభారత్ చట్టం మీద కూడా మీ దగ్గరికే రావడం జరిగింది. మొన్న ఒలిగొండల మరి జిల్లా సదస్సు మంత్రి గారు కూడా వచ్చిండ్రు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వచ్చి, సీనన్ వచ్చి మరి వేలాది మంది సమక్షంలో భూభారత్ చట్టం గురించి అవగాహన సదస్సు జరిగింది. ఈరోజు పోచంపల్లి మండలంలో మనం ఇక్కడ చేసుకుంటున్నాం. మరి ఇది చాలా సంతోషకరమైందని కూడా చెప్తా ఉన్నాం. ఇది అంతకుముందు పరిస్థితి ఎట్లా ఉండంటే, అంతకుముందు రైతులు గ్రామాలల్లో రిజిస్ట్రేషన్లు చేసుకోకపోయేది, సాదా బైనామాలు రాసిచ్చేది, పైసలు ఎంగనే నా భూమి బట్టని రాసిచ్చేది. మరి అట్లాంటి ఆ సాదా బైనామాలకు వాళ్ళకు రిజిస్ట్రేషన్ లేదు, వాళ్ళకు ఏది లేదు, వాళ్ళకు కనీసం ఇబ్బంది లేదు. ఈ భూభారత్ చట్టంలో వాళ్ళకు వసలు కల్పిస్తున్నారు. ఈరోజు దానికి ఆ భూమి ధరను బట్టి స్టాంప్ డ్యూటీ ఫీజు తీసుకొని దాన్ని మీకు పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సాదా బైనామా అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు చేద్దామంటే రాష్ట్రంలో 10 లక్షల అప్లికేషన్లు ఉంటే ఏ ఒక్క రైతుకు కూడా కాలే. రైతులు ఇబ్బంది పడ్డారు, బాధపడ్డారు. తన భూమి తనకు కాకుండా పోతున్నదనే బాధ చాలామంది రైతులు బాధపడ్డారు. 10 లక్షల మంది రైతులు ఉంటే మరి నాడు వాళ్ళ ధరణిలో వాళ్ళకి పట్టా కాలే. ఎందుకు కాలేదా అంటే వాళ్ళ పేరుకు ధరణి తీసుకొచ్చిర్రు, మరి
రైతుల ఇబ్బందులు పట్టించుకోలే, రైతులకు పుస్తకాలు ఇవ్వాలని ఆలోచన చేయలే. వాళ్ళకి ఇవ్వాలంటే కూడా వాళ్ళ చట్టంలో విధి విధానాలు లోపాలు ఉన్నాయి, విధి విధానాలన్నీ చేయలే. విధి విధానాలు చేయకపోయేసరికి కోర్టు కొట్టేసింది, మీరు చేయడానికి వీల్లేదని చెప్పి. ఎందుకంటే మనకి విధి లేదు, విధానం లేదు, ఏం లేదు. వాళ్ళు ఎంతసేపు భూమిని కాజేసే కార్యక్రమం హైదరాబాద్లో చుట్టుముట్టు వందలాది ఎకరాలు కన్జర్వేషన్ల పేరు మీద, ఇతరత్ర ల్యాండ్ యూజ్ల పేరు మీద కొట్టేసిన మరి పాపం చేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ధరణితోటి లాభపడ్డారు తప్పితే ఇంకోటి లేదు. ఈరోజు ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఈరోజు భూభారతి చట్టం ద్వారా ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ సాదా బైనామాలకు ఈరోజు మోక్షం దొరికింది. నేను అనుకుంటా ఇదే పెద్ద సబ్జెక్ట్ అనుకుంటా. 10 లక్షల మంది రైతులకు ఈరోజు మేలు జరగబోతుందని చెప్తున్నాం. ఇది కూడా ఈ అధికారం ఒక్క దగ్గర కేంద్రీకరం అవుతలేదు, ఒక కలెక్టర్ దగ్గరే కాదు. ఈరోజు ఎంఆర్ఓ చేయగలుగుతారు, ఆర్డీఓ ఆడ ఏమన్నా ఇబ్బంది ఉంటే ఆర్డీఓ చేస్తాడు. ఎంఆర్ఓ దగ్గర పొరపాటు జరిగితే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవచ్చు. ఆర్డీఓ దగ్గర కాకపోతే అడిషనల్ జేసీ జాయింట్ కలెక్టర్ దగ్గరికి వచ్చి చేసుకోవచ్చు. ఆడ కాకపోతే కలెక్టర్ దగ్గర చేసుకోవచ్చు. కలెక్టర్ దగ్గర కాకపోతే మరి ఇక్కడ జిల్లాలకు ట్రిబ్యునల్ ఉందా, ఏమన్నా లేదు. సీసీఎల్ ఎగిపోతుంది, సీసీఎల్ ఆడ కూడా కాకపోతే ట్రిబ్యునల్ ఉంటుంది తప్పితే మరి కోర్టులకు పోయే అవసరం లేదు. కోర్టులకు పోకుండా ఇదివరకు చిన్న పంచాయతీ అయితే కోర్టులకే పోయేది, అంటే ఇక్కడ సాల్వ్ కాకపోయేది, పరిష్కారం దొరకకపోయేది, ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండిపోయినాయి. ఈరోజు తప్పకుండా ఈరోజు వచ్చిన భూభారత్ చట్టం ద్వారా మనకు ఈరోజు ఎక్కడికక్కడ రైతులకు మనం ఇక్కడ మీ రైతు పోయి ఎంఆర్ఓని అడిగితే ఆ సంబంధించిన ఆ తప్పులు కానీ ఏం జరిగింది, ఎందుకు జరిగింది, ఆడ డిఫెక్ట్ ఏదో ఉన్నదో ఎంఆర్ఓ తన విచక్షణతోటి మరి అది చూసి టెక్నికల్గా కానీ చూసి దాని పరిష్కారం అక్కడిదక్కడ లభించే కార్యక్రమం జరుగుతుంది. సో ఆ విధంగా ఈ భూభారత్ చట్టం అంటే, ఎందుకంటే ఇది చాలా ముఖ్యం. రైతుకు భూమికి ఉన్న అనుబంధం దేనికి ఉండదు. మరి తన భూమి తన హక్కులు రాకపోతే, ఇంతకుముందు మా అంజమ్మ చెప్పిందా, అంజమ్మనే చెప్తుండే ఆమె 2 ఎకరాలు పట్టా ఇచ్చారు కానీ ఆమె భూమి ఆమెకి ఇస్తలేరు. ఇప్పుడే ఆర్డీఓ గారు చెప్పారు ఇది చేద్దామని చెప్పారు. వింటుర్రా, అంజమ్మ ఉన్నది ఆయన. సో ఇది మీరు అంతా సపోర్ట్లు కొట్టాలి. అంజమ్మ భూమి కూడా 2 ఎకరాల సమస్య ఉంటే అది చేస్తామని. యాదిరెడ్డి ఏదో సమస్య చెప్పిండు, మా ఇంకా ఎవరు సురేందర్ ఆయన సమస్య. మన సమస్యలన్నీ కూడా న్యాయబద్ధంగా ఉంటే తప్పకుండా అవుతాయని చెప్తున్నాం. అంటే తప్పులు ఒప్పులు తీసుకొని తప్పులన్నీ పట్టుకొని